సపోజ్ మీరు ఒక క్లియర్ గోల్ని సెట్ చేసుకొని దానికోసం డే అండ్ నైట్ తేడా లేకుండా ప్రతిరోజు కష్టపడుతున్నారు అనుకోండి. ఏంట్రా ఎప్పుడు గోల్స్ అంటూ కష్టపడుతూ ఉంటావు, లైఫ్ని ఎంజాయ్ చేయవా అని విక్రిస్తూ ఉంటారు. సరే లైఫ్ని ఎంజాయ్ చేద్దామని మీ పాటికి మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి. ఏంట్రా అసలు నీకు లైఫ్లో సీరియస్నెస్సే లేదా అని తిడుతూ ఉంటారు. సరే పోనీ ఇదంతా కాదని చెప్పి మీరు డైలీ జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తూ ఒక మంచి డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నారు అనుకోండి. ఏంట్రా రోజంతా జిమ్లో ఉంటే అసలు నువ్వు డబ్బులు ఎలా సంపాదిస్తావు అని అంటారు. సరే డబ్బులు బాగా సంపాదించుకుందామని మీ పాటికి మీరు ఏదో జాబ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి. అరే ఈ 9 to 5 జాబ్స్ అన్ని వేస్ట్ రా, రిచ్ అవ్వాలంటే బిజినెస్సే చేయాలని అంటూ ఉంటారు. సరే మీరు ఎంతో కష్టపడి ఎన్నో హజిల్స్ చేసి ఒక బిజినెస్ని స్కేలప్ చేసి రిచ్ అయ్యారే అనుకోండి. అరే నువ్వు ఎంత రిచ్ అయితే మాత్రం ఏంట్రా, నీ దగ్గర మంచి బాడీ అండ్ ఫిజిక్ లేనప్పుడు ఈ డబ్బులుండి మాత్రం ఏం చేసుకుంటావు అంటారు. సో పాయింట్ ఏంటంటే ఈ ప్రపంచంలో నువ్వే పని చేస్తున్నా సరే దేర్ మే బి ద పీపుల్ రెడీ టు క్రిటిసైజ్ యూ. ఎవడ్డో ఏదో అనుకుంటున్నాడని చెప్పి తొందరపడి లైఫ్కి సంబంధించి తప్పుడు డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు? మీ లైఫ్కి సంబంధించి కంట్రోల్ ఎప్పటికైనా మీది మాత్రమే. ఫైనల్గా చెప్పాలంటే నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు.